తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మీద భారమేయము, అన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, విద్యుత్ ఛార్జీలు పెంచము, బస్ ఛార్జీలు పెంచము, కొత్త ట్యాక్సులు వేయమని చెప్పి ఎన్నికల నిదానం ఇచ్చి ఈ ప్రభుత్వానికి ప్రథమ చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వము మరోసారి 2 ఏళ్ల పూర్తి చేసుకున్న కానుకగా ఈరోజు తెలంగాణ సమాజం మీద దాదాపు 5,000 కోట్ల భారం వెచ్చించింది. ఆర్టీసీ ఛార్జీల పెంపుతోటి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంపుతోటి అట్టడుగు ఉన్న ప్రజానికం, మధ్యతరగతులకు జీవిస్తున్న కుటుంబాలు ఈరోజు జేబులు ఖాళీ దివాళా చేసే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది, పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలి, డిస్కంలకు బకాయిల వద్ద రాష్ట్ర ప్రభుత్వ వాటా మొత్తం చెల్లించాలి, అది లాభాలు ఉన్న నష్టాల్లో ఉన్నా అది రాష్ట్ర ప్రభుత్వానికే వర్తిస్తుంది. కాబట్టి సంక్షేమ శాఖలు కాబట్టి రెండింటిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది, వెంటనే ఛార్జీలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.